ఆ డ్రైవర్ గాడు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, వాడు ఎలాంటి వాడో తెలుసుకోమని. కానీ ఒక్కరు కూడా నా మాట వినలేదు. మీ ఆవిడైతే నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు చూడు, 20 లక్షలు ఎత్తుకొని పోయాడు. బామ్మ, కార్తికేయ అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో ఏంటి శ్రీ? వెళ్ళింది రిషి, కార్తికేయ మాత్రమే. సూట్ కేసులో డబ్బులు పెట్టించింది నేను. మీరు పెట్టించారు డాడ్, కాదనడం లేదు. కానీ ఎక్కడైనా ఏదైనా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు కదా. అవును మావయ్య, కార్తికేయ ఎన్ని రోజుల నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు. ఎప్పుడు అతని మీద ఏ కంప్లైంట్ లేదు. చాలా రెస్పెక్ట్గానే ఉంటున్నాడు. సరిపోయింది. ఏమైంది మీ ఇద్దరికి? సరస్వతిలా సొంత మనిషి కన్నా పరాయి వాటికి సపోర్ట్ చేస్తున్నారు. సొంత పరాయి అని ఏముందత్తయ్యా, మనిషి గుణం ముఖ్యం. ఆడలేక మధ్యల దరువు అన్నట్టు నీ కన్న కొడుకు కన్నా ఇంటి పనివాడు గొప్పోడైపోయాడా? అయ్యో రామా, అలా అనడం లేదు. వివరం తెలియకుండా నిందలు వెయ్యొద్దు అంటున్నాను. ఎవరి మీద ఎవరు నిందలు వేసినా, ఎవరు ఏమన్నా సరే, ఆడిటర్ ముందు నా పరువు పోయింది. ఎంత డబ్బిచ్చినా ఆ పరువు తిరిగి వస్తుందా? రిషికి సపోర్ట్గా కార్తీక్ని పంపిస్తే వాడే మోసం చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? అందరి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే నేను కార్తీక్ విషయంలో టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి జాబ్ ఇచ్చాను. ఇప్పుడు బుద్ధొచ్చేలా చేశాడు. మావయ్య, రిషి వచ్చాడు. రిషిని అడిగితే ఏం జరిగిందో తెలుస్తుంది. ఇందులో చెప్పడానికి ఏముంది వదినా? దాహంగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి కారు ఆపమన్నాను. నేను తాగొచ్చేలోపే ఇదిగో ఈ కార్తికేయ ఏదో ట్రిక్ ప్లే చేశాడు. ఏం తాగేవరా? కూల్ డ్రింకే, ఇంకేం తాగుతాను? ఏదో ఒకసారి తప్పు చేశానని ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడొద్దు. డాడ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేశాను. కార్తికేయ డబ్బు తీస్తే కారులోనే ఉంటుంది కదా, పద చెక్ చేద్దాం. అవసరం లేదు వదినా, లోపలికెక్కే ముందు మొత్తం చూశాను, ఎక్కడా లేదు. అయితే సూట్ కేసులోనే ఉండుంటుందేమో, నువ్వే సరిగ్గా చూసుండవు. ఇదేమైనా బ్యాగా? ఇందులో అల్మారాలు ఉండడానికి? ఆడిటర్ ముందు ఖాళీ పెట్టి చూపించి ఫూల్ అయ్యాను. మీరు కూడా చూసి ఫూల్ అవ్వండి. చూడండి. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను పిలిచినప్పుడు కిందకి రా. ఓకే డాడ్. కార్తికేయ, మేడం, సరే మేడం.
సరేనమ్మా. జాగ్రత్త. నెత్తికెక్కిన కళ్ళు నేల మీద పెట్టి చూడు, బాగా కనిపిస్తుంది. ఇదేంటి, ఇందులోకి డబ్బులు ఎలా వచ్చాయి? నన్ను అడుగుతావేంటి రిషి? డబ్బు అందులోనే ఉంది. నువ్వు ఆడిటర్కి ఏం చూపించావో ఏం మాట్లాడావో నాకేం తెలుసు? డాడ్, ఈ సూట్ కేసులోకి డబ్బు ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. తెలియకపోవడం ఏంట్రా? డాడ్ ఇచ్చానని చెప్తున్నారు కదా. సారీ, అది ఎలా మిస్ అయిందో సూట్ కేస్ అది నేను. Shut up! చెప్పిన పని పూర్తి చేయడం రాదు గాని ఈ మాటలు మాత్రం బాగా చెప్తావు. నిన్ను నమ్మి డబ్బు ఇవ్వడం నా తప్పు. నీ వల్ల అనవసరంగా కార్తికేయని బ్లేమ్ చేయాల్సి వచ్చింది. పో లోపలికి. ఇడియట్. సారీ కార్తిక్. పర్లేదు సార్, అందరి ముందు నిజమేంటో ఎవరెలాంటి వాళ్ళు బయటపడింది. ఇక సారీలు ఎందుకు? నిజంగా నేను దొంగతనం చేయాలి, మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే ఇన్ని రోజులు టైం తీసుకోను. నా నిజాయితీ నిరూపించుకోవాలని ఇంటి వరకు వచ్చాను. దొంగనే అయితే మీ కంటికి కనిపించకుండా ఎప్పుడూ దూరం అయ్యేవాడిని. మనిషిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అతని క్యారెక్టర్కి విలువ ఇవ్వండి. మీలో ఎవరికైనా నేను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గానే నాతో చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదు కార్తికేయ, పొరపాటు మాదే అని డాడ్ చెప్తున్నారు కదా. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మేము చూసుకుంటాం. రిషి నమ్మి అనవసరంగా కార్తికేయని అనుమానించాను. ఛా, అర్జెంటుగా ఆర్డర్తో మాట్లాడాలి. బామ్మ, చూసావా? ప్రతి దానికి కంగారు పట్టడం, నోరేసుకొని అరవడం కాదు. ఎవరి గుణమేంటో తెలుసుకొని మాట్లాడాలి. సరేలే. కార్తీక్, జరిగిన దానికి బాధపడుతున్నావా? ఏ కష్టం రాకుండా అమ్మ నాకు తోడుగా ఉన్నప్పుడు బాధ ఎందుకుంటుందమ్మా? ఆయన నీ విషయంలో ఇలా చేస్తారని నేను ఊహించలేదు కార్తీక్. మీ ఆయన గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఊహించానమ్మా. ఏం జరిగిందో చెప్పకపోయి ఉంటే అందరి ముందు దొంగలా నిలబడేవాణ్ణి. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు కార్తీక్? నేను కూడా ఆయన కన్న కొడుకునే కదమ్మా. ఆయన ఎందుకు ఆయనకంత ద్వేషం? ఆయన నుండి కనీసం నేను ప్రేమ కూడా ఆశించలేదు. కానీ నన్నేమో అందరి ముందు దొంగలా నిలబెట్టాలని చూస్తున్నారు. నువ్వింట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కార్తీక్. అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మీరు నా పక్కన నిలబెట్టారు చూడండి. నిజంగా మీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. ఆ అదృష్టం నీ వల్ల నాకు కూడా సొంతమయ్యింది.
కార్తీక్ అంటే అత్తయ్యకి ఎందుకంత అభిమానం? ఒక డ్రైవర్ని కన్న కొడుకులా ఎందుకు ట్రీట్ చేస్తోంది? అసలేం అర్థం కావడం లేదు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా కాలు అంత ఫ్రీగా ఊపుతూ పాటలు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే శ్రీకాలకి నిజంగా దెబ్బ తగలేదా? డ్రామాలాడుతున్నాడా? శ్రీ పాము పాము శ్రీ పాము పాము శ్రీ పాము శ్రీ ఎక్కడ ఎక్కడా పాము ఎక్కడా? ఎక్కడ వేదా పాము ఎక్కడా? పాము కాదు శ్రీ, ఇది నీ బెల్ట్. బెల్ట్కి పాముకి తేడా తెలీదా నీకు? అనవసరంగా హడావుడి పెట్టావు. నా కాలిప్పుడు ఎంత నొప్పిగా ఉందో తెలుసా? అంత నొప్పిలో కూడా బెడ్ మీదకి భలే జంప్ చేసావు శ్రీ. హే, నేనంటే ఆటలుగా ఉందా నీకు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేను కొట్టకుండానే కళ్ళెందుకు మూసుకున్నావు? అది నువ్వు కొడతావేమో అని. కావాలని మూసుకున్నావా లేక తెలియక జరిగిందా? భయంలో అలా జరిగిందేమో. ఏమో కాదు, మనకి తెలియకుండా మనం తీసుకునే ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ పనుల్నే ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటారు. నువ్వు పాము అని అరవగానే నేను ఆలోచించకుండా భయంతో బెడ్ ఎక్కినట్టు అన్నమాట. ఇలాంటి సందర్భాల్లో నొప్పి కన్నా భయమే ఎక్కువ అనిపిస్తుంది. అందుకే తెలియకుండా మనం ఇలా చేస్తూ ఉంటాం. అర్థమైందా? నీకు అర్థం కాకపోయినా నీ మైండ్లో ఇంకా డౌట్ ఉందని నాకు తెలుసు. ఆ డౌట్ పోవాలంటే నా డ్రామా డోస్ పెంచాలని కూడా తెలుసు. నువ్వెందుకు సడన్గా వచ్చావు? కార్తికేయ గురించి మాట్లాడటానికి. తన గురించి మాట్లాడడానికి ఏముంది? ఆల్రెడీ ఈరోజు అందరి ముందు ప్రూవ్ అయింది కదా. అది కాదు శ్రీ, గార్డెన్లో కార్తికేయ బాధపడుతుంటే అత్తయ్య కన్నీళ్లు తుడిచి కన్సల్ట్ చేస్తున్నారు. అందులో తప్పేముంది? ఎవరు బాధపడ్డా అమ్మ అలాగే రియాక్ట్ అవుతుంది. అది కాదు శ్రీ, ఇంట్లో వాళ్ళ కోసం అత్తయ్య అలా రియాక్ట్ అయితే పర్వాలేదు, కానీ ఎవరూ సంబంధం లేని వ్యక్తి మీద కూడా అంత అభిమానం పెంచుకోవడం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. అంతెందుకు, లాస్ట్ టైం కార్తికేయకి యాక్సిడెంట్ చేసినందుకు రిషిని కొట్టారు. అడ్డుపడపోతే మన మీద కూడా సీరియస్ అయ్యారు. అయితే ఏంటి వేదా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. కార్తికేయ పరాయి వాడైనా అత్తయ్యకి అంత ఎక్కువ అభిమానం ఎందుకు? కార్తికేయ మంచివాడు, అందరికీ బాగా హెల్ప్ చేస్తూ సపోర్ట్గా ఉంటున్నాడు. అనవసరంగా బ్లేమ్ చేసినందుకు బాధపడుంటాడు. అమ్మ తనకి సారీ చెప్తూ మాట్లాడుంటుంది, అంతే. నువ్వేదో పెద్ద లేడీ డిటెక్టివ్లా ఫీల్ అయిపోకు. లేని డౌట్స్ని క్రియేట్ చేయకు. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అమ్మా, సారీ సాత్విక్, ఏదో పొరపాటుగా. నేను మీ కార్తికేయ గారిని తెలుసు సార్, నన్ను అలాగే పిలవండి. మా అమ్మ పెట్టిన పేరుతో వద్దు. నీకు అమ్మ కాకముందే పార్వతి నాకు భార్య. ఎందుకు దూరం చేసి మాట్లాడుతున్నావు? నేను మీ నాన్నని సాత్విక్. ఎవరూ లేనప్పుడైనా నన్ను నాన్న అని పిలవచ్చు. ఏమైంది సాత్విక్? సాత్విక్ కాదు, నా పేరు కార్తికేయ అని చెప్తుంటే అర్థం కాదా? నేను మీ నాన్న. చాలా ఆపు.
ఏంటి? నువ్వు నాకు నాన్నవా? ఆ మాట అనడానికి కొంచెమైన సెన్స్ ఉండాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ఆ పిలుపు నా నోటి నుండి రాదు. ఏంటి కార్తికేయ, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడు? నేను ఇలానే మాట్లాడతా. ఎప్పుడు చెప్పాల్సిన మాటలు ఆలస్యంగా చెప్తున్నాను కాబట్టి ఆవేశం కలిసి అరుపుగా మారింది. ఇన్ని రోజులు నేను కానీ, మా అమ్మ కానీ, మా కుటుంబం కానీ ఉందో లేదో, బ్రతుకున్నామో చచ్చామో లేదో తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది? ప్రేముందిరా, కొత్తగా పుట్టడం కాదు. అబద్ధం చెప్పకు. మాకు భయపడి మేం ఏం చేయకుండా ఉండడానికే ఈ నాటకం అంతా. నాకు భయం ఏంటి కార్తికేయ? మీరంటే నాకెప్పుడు బాధ్యత ఉంది. బాధ్యత ఉన్నవాడివి ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని కూర్చున్నావా? లేకపోతే గతం మర్చిపోయి ఊరుకున్నావా? లేదు, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. నేను మీకోసం వెతకని ఊళ్ళంటూ లేవు. నేను తప్పక పెళ్లి చేసుకోవడం, ఒక కుటుంబానికి పెద్దగా మారడం వల్ల ఇక్కడ ఇరుక్కుపోయాను. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదురా. ఓ, గుర్తుంది కదా? సరేరా, ఇప్పుడే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మా అమ్మని తీసుకుని వద్దాం. నువ్వు చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకో. ఆ కుటుంబంతో పాటు మా కుటుంబానికి కూడా సమాన హక్కులు ఇవ్వు. ఏ మాట్లాడవే? ఇప్పటి వరకు ఉన్న పశ్చాత్తాపం, బాధ అన్నీ ఏమైపోయాయి? నీకు మాకన్నా ఆ కుటుంబమే ఎక్కువ కదా? చెప్పు. మా అమ్మ మంచితనాన్ని, అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఇన్ని రోజులు ఆడుకున్నావు. తన ముందు ప్రేమ నటిస్తూ మాకి శత్రువుగా మారుస్తున్నావు. నీకు నచ్చినట్టు తనను ఆడిస్తున్నావు. నేను ఆడించడం ఏంటి? కాకపోతే ఏంటి? మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మా అమ్మతో సింపతికే మారుతున్నావు. నీ జోలికి రాకుండా ఉండాలని మాట తీసుకున్నట్టు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. మావయ్య గురించి, మా గురించి తెలుసుకోవడానికి అమ్మ మీద ప్రేమ నటిస్తున్నావు. మమ్మల్ని ఇక్కడి నుండి పంపించడానికి ఇప్పటికీ అదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నావు. అంతెందుకు, నేను నీ కొడుకునని తెలిసి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నా మీద దొంగతనం నిందేశావు. నిందేంటి కార్తికేయ? అదంతా రిషిగడి పొరపాటు. దాని వెనుక ఉన్నది నువ్వు అని తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు. చూడు, అందరూ మా అమ్మంత అమాయకులు ఉండాలని తెలుసుకో. ఈరోజు తను నిన్ను గుడ్డిగా నమ్మొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలిసిన తర్వాత నిన్ను గుడ్డిగా నమ్మిన తనతోనే నువ్వు చేసిన మోసానికి నువ్వు శిక్ష పడేలా చేస్తా. వద్దురా కార్తికేయ, అలా మాట్లాడుకో. నాకు చాలా భయంగా ఉంది. నేను పరుగల మనిషినిరా. నలుగురిలో నన్ను వెధవం చేయొద్దు. అని అంటాననుకున్నావా? ఏంట్రా, ఏంటి చూస్తున్నావు? నువ్వు అవునన్నా కాదన్నా నా కొడుకువి. నీకే అంత పొగరుంటే నీ తండ్రిని నాకెంత ఉండాలరా? ఇంతవరకు వచ్చిన తర్వాత, నాది నటన అని తెలిసిన తర్వాత కూడా ఇంకెందుకురా ముసుగు? నా నిజస్వరూపం ఏంటో తెలిసిన నీతోనే నిజం మాట్లాడతా. ఈ లోక్నాథ్ అంటే ఏమనుకున్నావురా? నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నీలాంటి ఎంతోమందిని తొక్కితే ఈ స్థానంలో ఉన్నాను తెలుసా? ఇలా తొక్కాలనుకునే పురాణాలు ఒకడు పాతాలనికి పోయాడు. నువ్వు కూడా బలైపోతావేమో, జాగ్రత్త. నన్ను తొక్కడం నీ తరం కాదురా. తాడిని తన్నేవాడుంటే వాడిని తలం తన్నేవాడు ఇంకొకడుంటాడు. ఎలాంటి వాడైనా సరే నా ముందు లొంగాలి, వంగాలి. ఈ లోక్నాథ్ నీకు కొన్ని రోజులుగానే తెలుసు. నాతో పెట్టుకుంటే గతేమవుతుందో నా శత్రువులను అడుగు. అంతమంది శత్రువులున్న నువ్వు నాకు, మా మావయ్యకి భయపడ్డావు. మా అమ్మ లాంటి ఆడదాన్ని సపోర్ట్ తీసుకుని దాక్కున్నావు. అది గతం రా. ఇక నుంచి నీ భవిష్యత్తు మొత్తం నా చేతుల్లో ఉంటుంది, తెలుసుకుని మసలుకో. నీ రాత నేను కాదు, మా అమ్మ చేత మార్పిస్తా, సిద్ధంగా ఉండు. రాయ్, నువ్వు పుట్టడానికి కారణం నేనురా. నీ కేకలకి, అరుపులకి నేను భయపడ్ను. నువ్వు కన్నది నీ పతనాన్ని అని తెలుసుకునే రోజు కూడా తొందరలోనే వస్తుంది.
అప్పుడు భయం బాధ రెండు కలిపే చూస్తావు. తాటాకు చప్పుళ్ళు నేను కేర్ చేయను. ఎందుకంటే మీ అమ్మ నన్ను నమ్ముతుంది. నన్ను మాత్రమే నమ్మే అంత ప్రేమ ఉంది. ఏ అమ్మనైతే అడ్డు పెట్టుకున్నావో ఆ అమ్మతోనే నీ నాటకాన్ని బయట పెట్టిస్తా. చూద్దాం, భార్య మీద నా నమ్మకం గెలుస్తుందో, అమ్మ మీద నీ ప్రేమ గెలుస్తుందో. నీది నమ్మకం కాదు, నాటకం. ప్రేమ ముందు తేలిపోవడం, ఓడిపోవడం ఖాయం. రాయ్, లోక్నాథ్ ఇంటి పేరు కోవెలముడి, అంటే గెలుపుకి రహదారి. ఓటమి నా పక్కన నిలబడ్డానికి కూడా ఆలోచిస్తుంది. అలాంటి ఓటమిని నీ ఒడిలో కూర్చోబెట్టడం బాధ్యత నాది. కారెక్కండి సార్. ఇప్పటికీ సవాల్కి ప్రతి సవాల్కి టైం చాలా వేస్ట్ అయింది. మిమ్మల్ని డ్రాప్ చేసి నా డ్యూటీ ఫినిష్ చేసుకుంటాను. డ్రైవర్ కార్తికేయ, డోర్ తీరా. కన్న కొడుకుతో మోసగాడనిపించుకున్న తర్వాత నా బ్రతుకు మీద నాకే అసహ్యంగా ఉంది. చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాను. ఉండరా. నీకు ఆ అమ్మాయి అసలు వర్కౌట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.